విశాఖలో టూరిస్టుల హోమ్ స్టేకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంట్లో ఆతిథ్యం ఇచ్చి ఆర్థికంగా లబ్ధి పొందే కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టింది పర్యాటక శాఖ. విల్లా, సింగిల్ రూమ్ ఇలా ఏదైనా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కోరుతోంది. టూరిజం డెస్టినేషన్స్లో అందుబాటులోకి రానున్న హోమ్ స్టే విధానంపై స్పెషల్ రిపోర్ట్. దేశ విదేశీ టూరిస్టులకు ఆతిథ్య రంగాన్ని కొత్తగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ. టూరిజం పాలసీ 2024-29లో భాగంగా హోమ్ స్టే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. రాష్ట్రంలో హోమ్ స్టేకు విశాఖపట్నం, తిరుపతి అత్యంత డిమాండ్ ఉన్న ప్రాంతాలు కాగా, అరకు, లంబసింగి, పాడేరు వంటి టూరిజం డెస్టినేషన్ల దగ్గర ఇంట్లో ఆతిథ్యానికి క్రేజ్ పెరుగుతోంది. ఏటా పలు రాష్ట్రాల నుంచి వేలాదిగా సందర్శకులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇటీవల విదేశీ టూరిస్టుల తాకిడి కూడా ఎక్కువైంది. ఇక్కడికి పర్యాటకుల్లో ఎక్కువ మంది ప్రకృతి, ఆధ్యాత్మిక, సంస్కృతి, సాంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు వంటి వాటి పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇటువంటి అభిరుచి ఉన్నవాళ్లు హోటళ్లలో దిగడం, రొటీన్ ఫుడ్ కారణంగా కొత్త అనుభూతులు పొందడం సాధ్యం కాదు. కొన్ని డెస్టినేషన్స్లో సీజనల్ డిమాండ్ కారణంగా పర్యాటకులు ఖర్చులు భరించలేని స్థాయిలో ఉంటున్నాయి. అలాగే తినడానికి ఆహారం కూడా దొరకదు. పర్యాటకంతో పాటు అభిరుచి కలిగిన వారికి స్థానిక విధానంలో వసతి సౌకర్యాలు కల్పించడాన్ని హోమ్ స్టేగా వ్యవహరిస్తున్నారు. పర్యాటకంగా డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో స్థానికులే వారి ఇళ్లను అందంగా అలంకరించి తక్కువ రేటుకే వసతి కల్పించడం, ఇంట్లో వండిన ఆహార పదార్థాలను ఆప్యాయంగా వడ్డించడం వల్ల పర్యాటకుల సంతృప్తి శాతం పెరుగుతోంది. ఈశాన్య భారతం, కాశ్మీర్, కేరళ, పంజాబ్ వంటి రాష్ట్రాలలో సొంత ఇంట్లోనే ఆతిథ్యం కాన్సెప్ట్ చాలా పాపులర్. ఈ విధానంలో సందర్శకులకు సౌలభ్యం, సేఫ్టీ ప్రధానమైతే హోమ్ స్టే సౌకర్యం కల్పించే వారికి ఆర్థికంగా లబ్ధి చేకూరుతుంది. అభిరుచికి తగ్గట్లు ఆ నివాసాలు అందుబాటు ధరల్లో అన్ని సౌకర్యాలతో ఉండేలా తీర్చిదిద్దుతారు. విశాఖ పరిధిలో ఎక్కువగా బీచ్ రోడ్ నానుకుని సాగర్ నగర్, పాండురంగాపురం, విశాలాక్షి నగర్, ఋషికొండ, మధురవాడ ప్రాంతాల్లో ఇళ్లను నేరుగా అద్దెకిచ్చే సౌలభ్యం అందుబాటులో ఉంది. హోమ్ స్టే విధానాన్ని అమలు చేయాలని ప్రణాళిక రచించగా అరకు, విశాఖ వంటి చోట సర్వేలు, ఆసక్తి కలిగిన వారి దగ్గర నుంచి రిజిస్ట్రేషన్ కోసం పర్యాటక శాఖ కసరత్తు మొదలుపెట్టింది. ఇప్పటికే విశాఖలోని కొన్ని ఇళ్లను గుర్తించారు. పర్యాటక అవసరాల కోసం విల్లాలు, ఇళ్లు, అపార్ట్మెంట్ల వివరాలు నమోదు చేసుకునే వారి కోసం 2 వెబ్సైట్లు అందుబాటులోకి తెచ్చింది. కనీసం 1 గది నుంచి గరిష్టంగా 6 గదుల వరకు ఉన్న వాళ్ళు హోమ్ స్టే కింద రిజిస్టర్ చేసుకోవచ్చు. మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈ టూరిజంని డెవలప్ చేసే ప్లాన్లో భాగంగా హోమ్ స్టే విధానానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని చెప్పి తలంచింది సార్. దానిలో భాగంగానే ఎవరైతే సొంత ఇల్లు ఉండవచ్చు, వాళ్ళ ఇంట్లోని ఒక రూమ్ని లేదా ఒక మ్యాక్సిమం 6 రూముల దాకా టూరిస్టులకి ఇవ్వాలి అనుకుంటే కనుక అలా అయినా ఇవ్వచ్చు. ఏంటంటే మనకి దీనిలో అలా ఎవరైతే ఇవ్వాలనుకుంటున్నారో ఒక 2 వెబ్సైట్స్లోని వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే వీఆర్ యాక్టింగ్ యాజ్ ఎ ప్లాట్ఫామ్. ఎవరు ఇవ్వాలి అనుకుంటున్నారు, అలాగే టూరిస్టులు కూడా కొంతమంది హోటల్స్ నచ్చకపోవచ్చు. ఇక్కడ లోకల్ కల్చర్ని తెలుసుకోవాలి అని అంటే లోకల్ పీపుల్ తోటే ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళతోనే ఉంటూ తెలుసుకోవాలనే కొంత ఇంట్రెస్ట్ ఉన్న టూరిస్టులు కూడా ఉంటారు. సో వాళ్ళు ఇలాంటివి సెలెక్ట్ చేసుకుని మన కల్చర్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నంలో ఇది విజయవంతం అవుతుందని మనం భావిస్తున్నాం. సొంత ఇంట్లో ఉన్న అనుభూతి కల్పించేలా హోమ్ స్టే విధానం అమల్లోకి వస్తే టూరిజం పట్ల క్రేజ్ పెరుగుతుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలు త్వరలోనే ఖరారు కానున్నాయి.